ఇవాళ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడేది ఎటువంటి ఆర్థిక శక్తి బలం లేకపోయినా బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడేది బీసీ సంఘాలే. కాబట్టి బీసీ సంఘాలను దయచేసి పార్టీలకు భజన చేస్తున్నాయని చెప్పేసి అనవద్దు. భజన చేసేవారు పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు, బీసీ కుటుంబాలు తప్ప వేరే కాదు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ రాష్ట్రంలో కులగణన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మా సంఘంతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా కులగణన జరిగిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించండి అని నేను చెబుతున్నాను. మరి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, అది బీజేపీయా, టీడీపీయా, జనసేన అని అడగట్లా, పార్టీలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు ఇమ్మీడియట్గా కులగణన చేయాలి అని ఎందుకు అడగలేకపోతున్నాయి? అంటే మీ కుటుంబాలు బాగుపడితే చాలా, మీరు బాగుపడితే చాలా, మీరు కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే చాలా, జాతి ప్రయోజనాలు మీకు అవసరం లేదా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు. మీరు అనుకోవచ్చు మాకు గత ప్రభుత్వం కానీ మాకు హైపాక్ టీములు ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో మాకు రాబిన్ శర్మలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. బీసీల హక్కులు కాల రాస్తే బీసీల్లో చైతన్యం నివ్వెరగప్పిన నిప్పు. మీ సర్వేల ఏట్లకి కూడా బీసీల పల్సు అందదు. బీసీలు ఏదైతే అడుగుతున్నా కులగణన నిర్వహించాలి, బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, ఏదైతే గెలవనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీలుగా గౌరవించాలి.